నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకలు, పలుచోట్ల నిర్వహించిన రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, పక్కదారి పడుతున్న ప్రజా పంపిణీ వ్యవస్థను సరైన మార్గంలో పెట్టిన మంత్రి నాదెండ్ల మనోహర్ కు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు. ప్రధాన దేవాలయంలో నేత్రపర్వంగా సాగిన శ్రీ సీతారామచంద్రుల వారి కళ్యాణ మహోత్సవాలు. కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు తరలివచ్చిన భక్తజనం. శ్రీ సీతారాముల వారి ఆశీస్సులతో పాడి పంటలు, సౌభాగ్యం, మన ప్రాంతం అభివృద్ధి చెందాలన్న మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. పలుచోట్ల జరిగిన సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న అన్నాబత్తుని వేసవి సగ తగలకుండా చలువ పందిళ్లు, ఆ చలువ పందిళ్ల కింద శ్రీ సీతారాముల కళ్యాణ ఉత్సవాలు, అందరి మదిలో మెదిలే శ్రీరామ నామస్మరణలు, అంగరంగ వైభవంగా జరిగిన శ్రీరామనవమి వేడుకల మహోత్సవంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ ఉత్సవం అద్వితీయంగా జరిగింది. శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించిన భక్తులు ఆనందభరితులయ్యారు. తెనాలిలో కనిపించినంతగా పండుగల విశిష్టతలు ఏ ప్రాంతంలోనూ అంతగా కనిపించవు. ఏ పండుగైనా, ఏ ఉత్సవాలైనా, ఏ బ్రహ్మోత్సవాలైనా, ఏ సంకీర్తనలైనా, నృత్య కళా ప్రదర్శనలైనా ఏమైనా సరే తెనాలికి మించిన ప్రాశస్త్యం కూడా ఎక్కడా కనిపించదు. ఇక్కడ జలజీవంలోని ఆధ్యాత్మిక భావాలు ఇమిడి ఉంటాయి. అందుకేనేమో సమస్త దేవతామూర్తులు కొలువు తీరి ఉంటారు. దైవానుగ్రహం కూడా ఎప్పుడు ఈ ప్రాంతంపై ఉంటుంది. వేద జ్యోతిష్య పండితులు, ప్రవచనకర్తలు, ఋత్విక్కులు, పీఠాధిపతులు, దైవానుగ్రహ ఆరాధకులు నిత్యం దైవారాధన చేస్తుంటారు. ప్రతి పండుగ, ప్రతి శుభకార్యం శోభాయమానంగా వర్ధిల్లుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెనాలి మార్కెట్ సెంటర్లోని దొంగరాముడి గుడిగా పిలుచుకునే శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న వసంత నవరాత్రుల కళ్యాణ మహోత్సవాల నేపథ్యంలో ఆదివారం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం రమణీయంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవాన్ని కోగంటి ఫణికిషోర్, గీతా దంపతులు నిర్వహించగా తిరుమల తిరుపతి దేవస్థాన విశ్రాంత సమన్వయకర్త, వ్యాఖ్యాత మండలిక శ్రీకృష్ణ కుమార్ శర్మ ఈ కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్ష వ్యాఖ్యానం చేశారు. ఈ కళ్యాణాన్ని తిలకించిన భక్తులు ఆనంద పరవశులయ్యారు. శ్రీరామనవమి సందర్భంగా ఉదయం 6 గంటల నుండి గ్రామ బలిహరణ మరియు 9 గంటలకు స్వామివార్ల ఎదుర్కోల మహోత్సవం అతి వైభవంగా జరిగింది. ఈరోజు ఉదయం 11 గంటలకు సీతారామచంద్ర స్వామివారి దివ్య లీలా కళ్యాణ మహోత్సవం మన సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో అతి వైభవపేతంగా జరిగింది. తెనాలి గ్రామ ప్రజలకి పట్టణం ప్రజలకు తెలియజేయడం అనగా శ్రీ సీతారామాంజనేయ స్వామి టెంపుల్ గాడిబాబు సెంటర్ తెనాలి వసంత నవరాత్రుల్లో భాగంగా స్వామివారికి తిరుకళ్యాణం అత్యంత వైభవంగా, శాస్త్రోక్తంగా, స్మార్తాగమ శాస్త్రోక్తంగా, అత్యంత రంగ వైభవంగా శ్రీ టీటీడీ ఆగమశాస్త్ర పండితులు వారి వ్యాఖ్యానంచే కోగంట రాంబాబు గారి పర్యవేక్షణలో మా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున భక్తులందరికీ సకల సౌకర్యాలు కలిగిస్తూ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయం చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే దశాబ్దాల కాలం నుండి శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్న హనుమాన్ చౌక్లోని శ్రీ సీతారామ మందిరంలో జరుగుతున్న 93వ వార్షిక వసంత నవరాత్రి మహోత్సవాలు భాగంగా ఆదివారం శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం కమనీయంగా జరిగింది. ధార రవిశంకర్, శశికళ దంపతులు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు తెనాలి పట్టణంలో ఉన్న ప్రజలే కాక పరిసర ప్రాంత ప్రజలు, గ్రామ ప్రజలు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని కళ్యాణాన్ని తిలకించారు. కళ్యాణం అయిన పిదప శ్రీ సీతారాముల వారి కళ్యాణ తలంబ్రాలు భక్తులకు పంచిపెట్టారు. స్వామివారి యొక్క శాంతి కళ్యాణ శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. ముత్యాల త్రంబరాలుగా పోశారు. ఇప్పుడు అక్షతలు మహాశైల విజ్ఞప్తి. స్వామివారి యొక్క శాంతి కళ్యాణ శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. ముత్యాల త్రంబరాలుగా పోశారు. ఇప్పుడు అక్షతలు అక్షతలు పోస్తున్నారు. శ్రీ సీతారాముల కళ్యాణ నవమి ఉత్సవాల నేపథ్యంలో ప్రతిరోజు ఆయా దేవస్థానాల వద్ద సంగీత నృత్య కళా ప్రదర్శనలు జరిగాయి. దొంగరాముడి గుడి ఆవరణలో శ్రీ లాస్య కూచిపూడి నాట్యాలయం వారి కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. కళా తపస్వి
నాట్యరత్న, సేవరత్న అవార్డుల గ్రహీత జంధ్యాల వెంకట శ్రీరామచంద్రమూర్తి శిష్య బృందంచే జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. తెనాలిలోని హిందూ ముస్లిం రోడ్లో వైసీపీ నాయకులు కోల వాసు నేతృత్వంలో జరుగుతున్న శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవానికి మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వామివార్లకు పూజలు చేసి ఆశీస్సులు తీసుకున్నారు. స్థానిక హిందూ ముస్లిం రోడ్లో జరిగిన శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా వైసీపీ నాయకులు కోలవాసు నేతృత్వంలో జరిగిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో మాజీ శాసనసభ్యులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ మాట్లాడుతూ శ్రీ సీతారాముల వారి ఆశీస్సులతో ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందాలని, వ్యవసాయం, పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని, రైతులు ప్రజలు సంతోషంగా ఉండాలని, దీనికి స్వామివార్ల ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందాలని, ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంత వ్యవసాయం చేసే ప్రతి రైతుకి, అలాగే వ్యాపార వర్గాలందరికీ ఆ శ్రీరాముని ఆశీస్సులతో అన్నీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ శ్రీరాముని ఆశీస్సులు మన ప్రాంతానికి మనకి అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి. తదనంతరం స్థానిక రజకు చెరువు వద్ద వేంచేసి ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న స్వామివార్ల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ విజయలక్ష్మి, భక్తులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ విద్యార్థి విభాగం మరియు హిందూ ఐక్యవేదిక నాయకులు నిట్టా బాలు ఆధ్వర్యంలో 38వ వార్డులో ఉన్న శ్రీ సీతారామ కళ్యాణ దేవస్థానంలో జరిగే స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ఈ సందర్భంగా స్వామివారిని వేడుకున్నారు. స్థానిక 38వ వార్డులోని శ్రీ సీతారామ కళ్యాణ దేవస్థానంలో శ్రీరామ నవమి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఆదివారం శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని హిందూ ఐక్యవేదిక నాయకులు నిట్టాబాలు ఆధ్వర్యంలో స్వామివార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మీ ట్యూషన్ సెంటర్ విద్యార్థులందరూ మంచి ఉత్తీర్ణత సాధించాలని, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆయన స్వామివారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో రామాంజనేయులు, జయలక్ష్మి, రమాదేవి, దుర్గారావు, బాబ్జీ, లోక్ నివాస్, రజని, శిరీష, శారద, అన్నం లక్ష్మి పాల్గొన్నారు. నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ శ్రీరామ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ శ్రీరామ సందర్భంగా సాకల చెరువు దగ్గర ఉన్న 38వ వార్డులో వీర్లపాటి విజయలక్ష్మి గారి ఏదైతే నాయకత్వంలో ఉన్న గుడి, ఆధ్వర్యంలో ఉన్న గుడికి కళ్యాణరామ దేవస్థానానికి ఇవాళ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం జరుగుతూ ఉంది. తెనాలి పట్టణ ప్రజలందరూ బాగుండాలని, విద్యార్థులు బాగుండాలని, తెనాలి పట్టణ రైతాంగం అంతా కూడా బాగుండాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో స్వామివారిని కోరుకుంటూ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం జరుగుతూ ఉంది. ఇట్లాంటి అదృష్టం నాకు వచ్చినందుకు ఈ సందర్భంగా చాలా నా అదృష్టంగా భావిస్తున్నాను. మారిస్పేట్లోని ఆర్ఆర్ నగర్లో గల శ్రీకృష్ణ మందిరం వద్ద శ్రీరామ నవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం శ్రీ సీతారాముల వారి కళ్యాణం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. స్థానిక మారిస్పేటలోని 2 గేట్ల మధ్య గల శ్రీకృష్ణ మందిరం వద్ద సీతారాముల వారి కళ్యాణ మహోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. నల్లగొర్ల నాగేశ్వరరావు, పద్మావతి ఆధ్వర్యంలో పెరుగు శ్రీను, సోములు, ప్రభాకర్ రెడ్డి, కోటేశ్వరరావు మిత్రబృంద పర్యవేక్షణలో వేడుకలు విశేషంగా జరిగాయి. శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని చెప్పల్లి సాయిరాం, సాయి రమ్య దంపతులు నిర్వహించారు. గత 20 సంవత్సరాలుగా జరుగుతున్న శ్రీరామ నవమి ఉత్సవాల నేపథ్యంలో కన్నుల పండుగ జరిగిన శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్, సిఐ సురేష్ బాబు, కౌన్సిలర్ తాడిపోయిన రామయ్య, ననపనేని రాంబాబు, కరెట్టి వాసు, కరెట్టి వీరయ్య తదితర ప్రముఖులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. తదనంతరం 3000 మందికి అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. మన తెనాలిపట్నం నియోజకవర్గం ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. అలానే ఈ 2 గేట్ల మధ్య పిన్నపాటులోని ఇక్కడ నల్లగురు నాగేశ్వరరావు గారు 20 సంవత్సరాలుగా మన కృష్ణుడి గుడి దగ్గర రంగరంగ వైభోగంగా ఎంతో కనుల పండగగా ఇక్కడ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం సీతారాముడు కళ్యాణం చేస్తున్నారు. వాళ్ళ కుటుంబాన్ని ఆ వెళ్ళ దేవుడు కృప మన
నలుగురు నాగేశ్వరరావు ఆశీస్సులు, ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అలానే ఈ రోజున ఇక్కడ అన్నదానం కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అందరూ మా కౌన్సిలర్లు కానివ్వండి, అలానే ఇతరుల నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చేసి ఆ దేవుడు ఆశీస్సులు మా పుష్కలంగా అందరి మీద ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి శ్రీరామనవమి. గత 23 సంవత్సరాల నుండి ఈ ప్రోగ్రాము చేయడం జరుగుతూ ఉంది నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో. ఈ ఏరియా ఉన్నటువంటి సీఎం కాలనీ కానీ, పాండురంగపేట కానీ మొత్తం A to Z అందరూ కూడా వచ్చి శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న రాముల వారినే ఎక్కువ అందరూ కొలుస్తూ ఉంటారు. ఈ కరోనా సమయం ఒక 3 సంవత్సరాలు తప్ప మిగతా సమయం అంతా కూడా, మిగతా 20 సంవత్సరాలు కూడా ఘనంగా అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ చేయడం జరిగింది. గత 23 సంవత్సరాల నుంచి 2 గేట్ల మధ్య శ్రీకృష్ణ మందిరం వద్ద శ్రీ నల్లగొర్ల నాగేశ్వరరావు గారు, మాజీ కౌన్సిలర్ నల్లగొర్ల నాగేశ్వరరావు గారు, అలాగే మాజీ కౌన్సిలర్ నల్లగొర్ల పద్మావతి గారు, వీరి ఆధ్వర్యంలో వీరి మిత్రమండలి ప్రతి కరోనా 3 సంవత్సరాలు తప్ప 20 సంవత్సరాల నుంచి అత్యంత వైభవంగా సుమారు 3000 మందికి అన్నదానం జరిపిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎంతోమంది శాసనసభ్యులు, అలాగే పోలీస్ అధికారులు, ఇవాళ ప్రత్యేకంగా చైర్పర్సన్ శ్రీమతి రాధికా రమేష్ గారు, అలాగే మా 3 టౌన్ సిఐ గారు రమేష్ బాబు గారు, అలాగే మా కౌన్సిలర్లు రామయ్య గారు, అలాగే మాజీ కౌన్సిలర్ వీరయ్య, న్యాయవాది కరేటి వాసు, అలాగే నల్లగొర్ల నాగేశ్వరరావు గారి మిత్ర బృందం అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉన్నారు. ఆలయం దగ్గర శ్రీరామనవమి ఉత్సవాలు రంగరంగ వైభవంగా మన నల్లగొర్ల నాగేశ్వర గారి ఆధ్వర్యంలో, మన 3 టౌన్ సిఐ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరపడం జరిగింది. ఇక్కడికి ముఖ్య అతిథిగా మన సిఐ గారు రావడం, చైర్మన్ గారు రావడం, అందరూ రావడం జరిగింది. ఈరోజు దాదాపు 32 సంవత్సరాల నుంచి ఈ శ్రీరామనవమి రంగరంగ వైభవంగా జరుగుతున్నారు. ఇక్కడ దేవుడికి అన్ని కృపలుగా అందరి ప్రజల కృపగా కోరుకోవాలని కోరుకుంటూ, పట్టణంలోని పాదచారులు, పరిసర గ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు చల్లటి తాగునీరు, మజ్జిగను పంపిణీ చేసేందుకు శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో తెనాలి రైల్వే స్టేషన్ వద్ద బస్సు షెల్టర్లో చలివేంద్రాన్ని ప్రారంభించింది. ఈ చలివేంద్రాన్ని హ్యాపీ హాస్పిటల్ అధినేత్రి డాక్టర్ పావని ప్రియాంక, కౌన్సిలర్ కుర్రా సుజాతలు ప్రారంభించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపం గల వంతెన వద్ద శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో బస్ షెల్టర్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని హ్యాపీ హాస్పిటల్ అధినేత్రి డాక్టర్ పావని ప్రియాంక, కౌన్సిలర్ కుర్రా సుజాత, ముమ్మనేని భానుమతులు ప్రారంభించారు. ఒకవైపు వేసవి తీవ్రత ఉన్న అవసరమైన పనుల నిమిత్తం వచ్చే పరిసర గ్రామాల నుంచి వచ్చే ప్రజలకు, స్థానిక ప్రజలకు, పాదచారులకు ఈ చలివేంద్రం ద్వారా తాగునీరును, మజ్జిగను అందించేలా ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు తెలిపారు. ఎండాకాలం ఉన్నంత వరకు చలివేంద్రం కొనసాగుతుందని చెప్పారు. ఇంతకు ముందు కూడా ఇక్కడ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ఎంతో మంది ప్రజలకు తమ సేవను అందించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కుర్రా శ్రీను, పెసర్లంక రమణ, ఎస్కే మీరావల్లి, అవుతూ రాజశేఖర రెడ్డి, ఎన్ఆర్కే శర్మ, ఎస్కే కాళేశ, పాసి వెంకటేష్, ఎస్కే మౌలాలి, డివి నారాయణ, ఓలెటి ప్రతాప్, కొత్తగొర్ల శ్రీనివాసరావు, యశ్వంత్ కుమార్, శ్రీమన్నారాయణ, తుల్లిమిల్లి చంటి, పోతురాజు తదితరులు పాల్గొన్నారు. బండి పెట్టి వాళ్ళపా ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ, మరి మా శ్రీను ఈ మంచి కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ పిలిచి ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం మా అందరికి చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఎండాకాలం మొదలైపోయింది, ఎండలు విపరీతంగా ఉన్నాయి, టెంపరేచర్స్ ఆర్ రైజింగ్ వెరీ హై. చాలామంది వడదెబ్బకు గురవుతున్నారు. ఇవన్నీ అరికట్టాలంటే ఆ జాగ్రత్తలు ఏంటో కూడా తెలుసుకోవాలి. ఎప్పుడు మీతో ఒక వాటర్ బాటిల్ అనేది క్యారీ చేయండి, ఓఆర్ఎస్ క్యారీ చేయండి. అలాగే ఇలాంటి చలివేంద్రాల మూలంగా ఎక్కువ మందికి ప్రాణాపాయ పరిస్థితుల్లోకి వెళ్ళిపోకుండా కాపాడటం జరుగుతుంది. ఇలాంటి మంచి ఆలోచనతో నలుగురికి ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసి
తెనాలి ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరి గత 10 సంవత్సరాల నుంచి కూడా కుర్రా శ్రీనివాస్ గారు మరి తెనాలిలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంటారు. మరి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ కూడా, అలాగే తెనాల్లో ఉన్న డోనర్స్ అందరూ కూడా ఈ మజ్జిగ కార్యక్రమాన్ని ఇచ్చేస్తూ దానికి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు కురాసీనన్న గారి ఆధ్వర్యంలో మరియు వాళ్ళ మిత్ర బృందం అందరూ కలిపి 10 సంవత్సరం ఇక్కడ ఈ ప్లేస్లో చలివేంద్రం ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఈ వేసవిలో ఈ శ్రీరామనవమి రోజు అన్న ఇవాళ చలివేంద్రం ఓపెన్ చేసి మా అందరినీ పిలవటం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఆయన చేసే ప్రతి సేవలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తున్నందుకు గత 14 సంవత్సరాల క్రితంగా మరి ఈ ప్రాంతంలో దాసరి కిరణ్ కుమార్ బస్ షెల్టర్ ఉండేది. ఈ ప్రాంతంలో మనం అది సింగిల్ రోడ్డుగా ఉండేది. ఇప్పుడు ఇది 4 వే అయింది. ఆనాడు వేసవ చలవేంద్రం ప్రారంభించడం జరిగింది. నాటి నుంచి కూడా దీన్ని ఎక్కడ కూడా క్రమం తప్పకుండా ఈ సేవా కార్యక్రమం మిత్రులు మరి పెద్దల సహాయ సహకారాలతో ఇక్కడ ఈ చలవేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే చరిత్రను నేటి తరానికి తెలియజేసే లక్ష్యంతో 20 మంది తెనాలి కళాకారులతో రూపొందించిన మహాత్మా జ్యోతిరావు పూలే సినిమా పోస్టర్ ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. మహానుభావుల చరిత్రను నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. తెనాలి పెమ్మసాలి థియేటర్లో ఈ నెల 10వ తేదీ ఉదయం 9:30 గంటలకు ప్రత్యేకంగా మహాత్మా జ్యోతిరావు పూలే సినిమాని ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఆ సినిమా వాల్ పోస్టర్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం రాకముందు మహాత్మా జ్యోతిరావు పూలే ఎన్నో సంస్కరణలకు పూనుకున్నారని ఆయన చెప్పారు. అలాగే తన సతీమణి సావిత్రిబాయి పూలే కూడా మహిళా అభ్యుదయం కోసం పాటుపడ్డారని చెప్పారు. ఇటువంటి వారి చరిత్రలను నేటి సమాజం తెలుసుకోవటమే కాక వారి స్ఫూర్తిని నేటి తరానికి అందివ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్, నటులు డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, డాక్టర్ పెద్దెట్టి యోహాన్, బెల్లంకొండ వెంకట్ పాల్గొన్నారు. తెనాలిలోని పెమ్మసాని థియేటర్లో ప్రదర్శించబోతున్న సందర్భంలో పోస్టర్ ఆవిష్కరణ నా చేతుల మీదుగా చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది. 9 ఏళ్ల క్రితం నేనే ఈ చిత్రానికి క్లాప్ కొట్టడం కూడా జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మా ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలు అయినాల వారు, వెంకట్ గారు, యోహాన్ గారు, వీరందరూ కూడా ఈ చిత్రాన్ని ప్రజలకు అందించాలి, గత చరిత్రని ప్రజలు మర్చిపోకుండా చేయాలి, ఎలాంటి సంస్కరణలకి ఆనాడు నాంది పలికాడు. స్వాతంత్ర పూర్వమే స్వాతంత్రం వచ్చిన తర్వాత సహజంగా ఇలాంటి పోరాటాలు అమలు చేసేదానికి ఎన్నో అవకాశాలు, కానీ స్వాతంత్రం సిద్ధించక ముందల చేసినటువంటి పోరాటం, స్వయంగా భార్య వారి సతీమణి సావిత్రిబాయి పూలే చదువుకోవడానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితులు కల్పిస్తే వాళ్ళు పట్టుదలతో చదువుని పూర్తి చేసుకొని ఆ చదువు మరల ఇతరులకి పంచే విధానంలో ఆనాడు ఆడపిల్లలు చదువుకోవటం అనేది తప్పుగా, సామాజిక తప్పుగా భావించినటువంటి ఈ సమాజంలో స్త్రీ కూడా పురుషుడితో సమానం అనే భావనని తీసుకొచ్చే ప్రయత్నంలో ఆ తర్వాత వారి బాటలో నడిచినటువంటి మహాత్మా గాంధీ గారు, అదేవిధంగా మన ప్రాంతంలో కందుకూరు వీరేశలింగం గారు, వీళ్ళందరూ కూడా మరి సతీ సహగమనం ఉన్నటువంటి ఆ పరిస్థితుల నుంచి మరి స్త్రీకి స్వతంత్ర ప్రతిపత్తిని, స్త్రీకి ఉన్నటువంటి గౌరవ మర్యాదల్ని. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు వేడుకలను కూటమి నాయకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక శివాజీ చౌక్ లో మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ నేతృత్వంలో జన్మదిన వేడుకలను నిర్వహించారు. స్థానిక శివాజీ చౌక్లో తెలుగుదేశం పార్టీ మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ నేతృత్వంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెనాలి పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మంత్రి మనోహర్కు, వారి కుటుంబానికి ఆయురారోగ్యాలు, సంతోషాలు ఇవ్వాలని వారు కాళీమాతను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలపాటి కిరణ్, మధుసూదన్, ధూళిపాళ కార్తీక్, జమిని,
బాలకృష్ణ యాదవ్, పి చరణ్, చేబ్రోలు భాస్కర్, వీర సైనికురాలు లక్ష్మి, గుమ్మడి రవీంద్ర, నన్నపనేని బసవపున్నయ్య, బీజేపీ నాయకులు కటారి వాసుదేవ్ నాయుడు, అడపాల నాగేశ్వరరావు, దినేష్, కన్నిగంటి మురళి, బీరవల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మన తెనాలి శాసనసభ్యులు, రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ శివాజీ చౌక్లో గుమ్మడి రమేష్ గారు, అడపాల నాగేశ్వర గారు, వారి మిత్ర బృందాలు అందరూ కలిసి ఇక్కడ కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం, వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దామని చెప్పి వీరందరూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రజల్లో అందరూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని ఆయన ఈరోజు హైదరాబాద్లో ఉన్నారు యాక్చువల్గా. కానీ ప్రజలందరూ కూడా అభివృద్ధికి ఆయన తొలి అడుగు వేస్తూ తెనాలి పట్టణాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు కాబట్టి వారు మరిన్ని జన్మదినాలు. తెనాలి అభివృద్ధి దాత నాదెండ్ల మనోహర్ గారి పుట్టినరోజు సందర్భంగా శివాజీ బొమ్మ సెంటర్లో కేక్ కట్ చేస్తున్నాం. ఇదే విధంగా అమ్మవారి గుడి ముందు కొద్దిసేపు ఆగిన తర్వాత పానకం, వడపప్పు కూడా పంచుతారు. అవి కూడా అందరూ కూడా వినియోగించుకోవాలి. నాదెండ్ల మనోహర్ గారు అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే నాదెండ్ల మనోహర్ గారు. నాదెండ్ల మనోహర్ గారు ఆయన 4 రోడ్లు కానీ మరలా ఇప్పుడు మేమందరం ఒకసారి ఎలక్షన్ ముందు కలిసాము. కలిస్తే ఆయన మాట ఇచ్చారు, ఈ రోడ్డు అంతా వెడల్పు చేస్తా అన్నారు. మాట ప్రకారమే వెడల్పు చేశారు. ఎంతో మునిస్వామి నాయుడు ద్వారం కూడా తీసేసి మళ్ళీ ద్వారం కట్టిస్తానన్నారు. అందుకని ఆయనకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తెనాలిలో రత్నరాశి సెంటర్ అంటే ఇప్పుడు చర్చిపేట కూడా డెవలపింగ్ ఉంది. తెనాలే కాదు, ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో కూడా ఆయన అభివృద్ధిలో దూసుకుపోతున్నాడు. ఆయన లేచిన కానీ ఆయన తపన ఏంటంటే అభివృద్ధి ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ పని చేయాలి, ఎవరిని ఆదుకోవాలి, ఎవరు సంక్షేమ పథకాలు ఇవ్వాలి అనే దృష్టితో ఉంటాడు. మన రమేష్ గారి ఆధ్వర్యంలో శివాజీ బొమ్మ దగ్గర పుట్టినరోజు కార్యక్రమం చాలా శుభదాయకం. వారి కుటుంబం శ్రీరామనవమి ఉత్సవం సందర్భంగా స్థానిక చెంచుపేటలోని శ్రీ వెంకటేశ్వర హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ వద్ద వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివార్ల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పలు చోట్ల భక్తులకు పానకం, వడపప్పు ప్రసాదాలు పంపిణీ చేశారు. శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారాముల వార్ల కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ పట్టణంలోని భక్తులకు పానకం పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టింది. చాలా చోట్ల పలువురు స్వచ్ఛంద కేంద్రాలు ఏర్పాటు చేసి భక్తులకు పానకం, వడపప్పు పంపిణీ చేశారు. చెంచుపేటలోని శ్రీ వెంకటేశ్వర హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ కంపెనీ వద్ద ఆదివారం మధ్యాహ్నం భక్తులకు పానకం పంపిణీ చేశారు. శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించిన అనంతరం భక్తులకు వీటిని అందజేశారు. తెనాలి చెంచుపేట హెచ్పీ గ్యాస్ కంపెనీ శ్రీ వెంకటేశ్వర గ్యాస్ ఏజెన్సీస్ వారి ఆధ్వర్యంలో వారి మిత్ర బృందం సహాయ సహకారాలతో ఇది 17వ సంవత్సరం వార్షికోత్సవం జరుగుతుంది. శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఇక్కడ పానకం, వడపప్పు అవన్నీ పంచుతున్నాము. ఈ తీర్థప్రసాదాలు స్వీకరించి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైర్వేదాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. గత 10 ఏళ్లుగా మేము చెంచుపేటలోని వెంకటేశ్వర గ్యాస్ కంపెనీ ఆధ్వర్యంలో వడ్లమూడి వెంకటేశ్వర గారి సహకారంతో విష్ణు బేకరీ వెంకటేశ్వర గ్యాస్ కంపెనీ జరుపుకుంటున్నాం. అందరికీ ప్రజలందరికీ అష్ట ఆరోగ్యాలు సుఖ సంతాలతో ఉండాలని. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పుట్టినరోజును పురస్కరించుకుని స్థానిక రైల్వే స్టేషన్ వద్ద జనసేన పార్టీ నాయకులు, ఆయన అభిమానులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి కార్యాలయం వద్ద రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. తెనాలిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న మనోహర్ రాష్ట్ర అభివృద్ధిలో కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని జిడుగు తులసి, మంచాల రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇస్మాయిల్ బేగ్, దంతాల కిరణ్, దొడ్డక ఆదినారాయణ, డివిఎస్కే నాయుడు, తోట పానకాలు, జన సైనికులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు, గౌరవనీయులు, పెద్దలు, మాకు మార్గదర్శకులు అయినటువంటి శ్రీ నాదెండ్ల మనోహర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మరి మిత్రుడు మంచాల రామకృష్ణ, మరి జిడుగు తులసిల ఆధ్వర్యంలో ఈరోజు రైల్వే స్టేషన్ సెంటర్లో ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీరామనవమి పండుగ సందర్భంగా సనాతన ధర్మాన్ని ఆచరించిన హిందూ సోదర సోదరీమణులందరికీ కూడా నా తరఫున, మా మిత్రులందరి తరఫున
పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇటువంటి పవిత్రమైన రోజులో మా నాయకుడు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి పుట్టినరోజు కూడా రావడం మా అందరికీ కూడా ఆనందాన్ని ద్విగుణీకృతం చేసింది. తెనాలి సుల్తానాబాద్ లో గల ఆలపాటి నగర్లో వెంచేసి ఉన్న సాయిబాబా దేవాలయంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. స్థానిక సుల్తానాబాద్లోని ఆల్పాటి నగర్లో గల సాయిబాబా దేవాలయంలో శ్రీరామ నవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆదివారం శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కొనసాగించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని జనసేన పార్టీ నాయకులు స్థానిక వైకుంఠపురంలో స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. తదనంతరం జనసేన పార్టీ కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తెనాలి శాసనసభ్యులు రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు వేడుకలను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ఘనంగా జరుపుకున్నారు. తొలుత స్థానిక వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో కొబ్బరికాయలు కొట్టి స్వామివార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తదనంతరం పార్టీ కార్యాలయంలో జరిగిన బర్త్డే వేడుకల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ను కట్ చేసి మంత్రి నాదెండ్ల మనోహర్కు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి నాదెండ్ల మనోహర్ పుట్టినరోజును పురస్కరించుకుని స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఈ సందర్భంగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గం మొత్తం ఈరోజు మా మినిస్టర్ గారి ఈ జన్మదిన వేడుకల్లో అందరం ఆనందోత్సవాలతో పాల్గొనడం జరిగింది. అట్లానే తెనాలిని ఆంధ్ర ప్యారిస్ అంటారు. ఆంధ్ర ప్యారిస్ నిజంగా అవ్వాలంటే మనోహర్ గారు లాంటి మా మినిస్టర్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటాం అందరికీ అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి అంటే మనోహర్ గారు అంటే అభివృద్ధి. దాంతోపాటు వైకుంఠపురంలో మనోహర్ గారి పేరు మీద అర్చన కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అలానే పార్టీ ఆఫీస్లో కేక్ కటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మీరు కనుక చూసుకుంటే జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక పర్యటనలు చేస్తూ పార్టీని పటిష్టపరుస్తూ ఈ రోజున జనసేన పార్టీ అధికారంలో రావడానికి కీలక పాత్ర పోషించినటువంటి మనోహర్ గారికి మేమందరం కూడా ఆయన శిష్యులుగా ఉండి రాజకీయంగా చాలా నేర్చుకున్నాం. యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా ఆటోని ప్రారంభించారు. ఈ ఆటో ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ కు తెలియజేశారు. తెనాలి పట్టణంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న యంగ్ జనరేషన్ టీం తమ సేవా కార్యక్రమాలను విస్తృతం చేసేందుకు నూతనంగా ఏర్పాటు చేసుకున్న ఆటోని మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కటార్ హరీష్ మాట్లాడుతూ చదువుకుంటూనే సేవా కార్యక్రమాలు చేపడుతున్న యంగ్ జనరేషన్ టీంని అభినందించారు. ఇప్పటి వరకు 1300 సేవా కార్యక్రమాలు చేపట్టడం అంటే చాలా గొప్ప విషయమని ఆయన అన్నారు. నిరుపేద ప్రజలకు అతి తక్కువ ధరల్లో ఆటో ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు వివిధ సేవా కార్యక్రమాలకు ఆటోను వినియోగించడం జరుగుతుందని అధ్యక్షులు సాదిక్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సయ్యద్, ఇర్షాన్, సాదిక్, నవీన్, శివ మరియు యంగ్ జనరేషన్ టీం సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం. ఈరోజు మళ్ళా యంగ్ జనరేషన్ టీము మీ ముందుకు రావడం జరిగింది ఒక మంచి సేవా కార్యక్రమంతో. ఎందుకంటే ఇప్పుడు కుర్రోళ్ళు చదువుకుంటా కూడా ఇట్లా సేవా కార్యక్రమాలు చేయటం అనేది చాలా రేర్ అనమాట.
దాదాపు ఇప్పుడు 1300 చిల్లర సేవా కార్యక్రమాలు ఇట్లాంటివి చేసుకుంటూ వెళ్తున్నారంటే ఈ టీము చాలా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే వీళ్ళు స్వయం ఉపాధి కల్పించాలనే ఒక మంచి ఆలోచనతో, అంటే సేవా కార్యక్రమాలు రకరకాలుగా చేస్తుంటారు, అన్నదానం అనేది, వస్త్రదానం ఇట్లా చేస్తుంటారు. వీళ్ళు ఏంటంటే ఒక ఉపాధి కల్పించాలి అనే ఒక ఆలోచనతో, ఇప్పుడు పల్లీల బండి అనుకోండి, ఒకళ్ళకి ఒక పల్లీల బండి కొని పెడితే వాళ్ళ జీవనం సాగిపోతుంటుంది. అట్లానే ఒక చిన్న కిరాణా దుకాణం పెట్టించి ఇట్లాంటి ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు ఆటో ఒకటి స్పాన్సర్ చేశారు మన వెంకారెడ్డి అని, మన చిన్నరావూరు అతనికి. ఎందుకంటే కిరాయికి దోలుకుంటా కిరాయి కట్టలేక అతను ఇబ్బందులు పడుతూ ఉంటే మన యంగ్ జనరేషన్ దృష్టికి వస్తే వాళ్ళకి అతనికి ఈరోజు ఆటో ఒకటి కొనిచ్చి మన గౌరవ మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. యంగ్ జనరేషన్ సంస్థ నుంచి అలానే అందరు తెనాలి గుంటూరు మన మెంబర్స్ దగ్గర నుంచి సంతోషంగా మేమందరం కంగ్రాచులేట్ చేస్తున్నాం. ఈ ఈవెంట్లో ఏంటంటే ఎంప్లాయ్మెంట్ మెయిన్గా చాలామందికి ఇవ్వాలి. ఎవరైతే రోజువారీ కూలీ చేయడానికి కూడా కష్టపడుతున్నారు, వాళ్ళకి కంప్లీట్గా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అని ఒక సదుద్దేశంతో సాదిక్ ముందుకు రావటం చాలా మంచి విషయం. అందరికీ నమస్కారం. ముందుగా తెనాలి పట్టణ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలానే మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు స్వయం ఉపాధి కోసం తెనాలి పట్టణానికి చెందిన వెంకారెడ్డి గారికి మా యంగ్ జనరేషన్ తరపున ఒక ఆటో అందించడం జరిగింది. మరి ఇంతకుముందు గతంలో కూడా యంగ్ జనరేషన్ టీం తరపున స్వయం ఉపాధి కల్పిస్తూ ఎంతోమందికి ఉపాధి అనేది ఇస్తున్నాము. మరి రానున్న రోజుల్లో భవిష్యత్తులో కూడా ఇలానే మా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాయని, అలానే ఈ కార్యక్రమానికి ముందు నుంచి యంగ్ జనరేషన్ టీంకి తెనాలిలో ప్రతి ఒక్క కార్యక్రమానికి ముందుండి సపోర్ట్ చేస్తున్న కటారి హరీష్ గారికి, అలానే మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారికి, మరి అలానే డాక్టర్ ఇర్షాన్ సయ్యద్ గారికి, ముగ్గురికి మా యంగ్ జనరేషన్ టీం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. తెనాలి మారిస్పేట్లోని అయ్యప్పల స్వామి గుడిగా పేరుగాంచిన శ్రీ కోదండ రామాలయ స్వామివారి దేవస్థానం నందు జరిగిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివార్లకు జరిగిన పూజా కార్యక్రమంలో వారు పాల్గొని తలంబ్రాలు పోశారు. స్థానిక మారిస్పేటలో గల శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానం జరిగిన శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులను తీసుకున్నారు. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో మర్రిపూడి వెంకటేశ్వర్లు సామ్రాజ్యం దంపతులు, అలాగే మర్రిపూడి రాంబాబు అనురాధ దంపతులు స్వామివార్లకు నూతన వస్త్రాలు, తలంబ్రాలు, మంచి ముత్యాలు సమర్పించే కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థాన ధర్మకర్త లంక శివ ఆంజనేయ ప్రసాద్, దేవస్థాన సమన్వయకర్త విష్ణుభట్ల ఆంజనేయ శాస్త్రి, అర్చకులు దినమణి ధనుసు సుబ్రహ్మణ్య శర్మ మహోత్సవాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమవారం స్వామివారికి మహాపట్టాభిషేకం జరుగుతుందని, మంగళవారం శ్రీ రమ సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామివారి వ్రతం నిర్వహించడం జరుగుతుందని వారు తెలియజేశారు. భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. స్థానిక మారిస్పేటలో వేయించేస్తున్న శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానం శ్రీ రామభక్త అప్పల స్వామి గుడిగా ప్రసిద్ధిగాంచిన ఈ దేవస్థానంలో ఈరోజు స్వామివారికి శ్రీరామనవమి సందర్భంగా ఆరుబయట కళ్యాణం, అన్న సంతర్పణ చేస్తున్నామండి. రేపు 7వ తారీఖు స్వామివారి పట్టాభిషేకం, అలాగే గ్రామోత్సవం నిశ్చయించాము. అలాగే 8వ తారీఖు స్వామివారికి సత్యనారాయణ స్వామి వ్రతం, 9వ తారీఖు ద్వాదశ ప్రదక్షిణాలతోని 16 రోజుల పండుగతోని కార్యక్రమాలన్నీ పూర్తవుతాయండి. ఎంతో వైభవపేతంగా జరుగుతుంది స్వామివారి కళ్యాణం. భక్తులందరూ వచ్చి వీక్షించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని భావిస్తున్నాను. తెనాలి మారిస్పేట్లోని శ్రీ దత్తసాయి ఆలయం నందు శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆదివారం స్వామివార్ల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక మారిస్పేటలోని శ్రీ దత్తసాయి ఆలయం నందు జరిగిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి రేటూరి నాగసాయి రాజ్యలక్ష్మి దంపతులు, రేటూరి జ్యోతింద్ర కుమార్ ప్రభా దంపతులు, హనుమంతరావు అరుణకుమారి దంపతులు, అశోక్ బాబు విజయలక్ష్మి దంపతులు, శ్రీధర్ శాంత దంపతులు పాల్గొని కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంగీత జయదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో భక్తి సంగీత కార్యక్రమాన్ని చేశారు. లంక తేజస్వి రామదాసు కీర్తనలు ఆలపించారు. రామకృష్ణ మృదంగం సహకారాన్ని అందించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. గత కొంతకాలంగా మారిస్పేట శ్రీ దత్తసాయి ఆలయంలోని
సీతా సమేత శ్రీరాముల వారి కళ్యాణం అత్యంత వైభవోపేతంగా ఏర్పాట్లు చేసి, అలాగే సకుటుంబ సపరివార సమేతంగా చేయదలుచుకున్న దంపతులు అందరూ వచ్చి దాని శుభకృతం చేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా మన కళ్యాణంలో భాగంగా 5 దంపతులు ఉత్సాహంగా కళ్యాణంలో కూర్చోవడానికి ముందుకొచ్చారు. వారే రేటూరి జ్యోతింద్ర కుమార్ లక్ష్మీప్రభ గారు, అలాగే వాడపల్లి హనుమంతరావు వెంకట అరుణ కుమారి గారు, గుడ్లూరి అశోక్ బాబు విజయలక్ష్మి గారు, బండికట్ల శ్రీధర్ బాబు, శాంతిలక్ష్మి అన్నపూర్ణ గారు, వీరందరికీ వీరి కుటుంబ సభ్యులకి శ్రీరాముల వారి కృపా కటాక్షాలు ఎల్లకాలం ఉండాలని. ఈ భగవద్ బంధువులందరూ కూడా అంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంగీత కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. అది కూడా చాలా విశేషంగా జరుగుతోంది. విజయవాడ నుంచి అమ్మాయి లంక తేజస్వి అని ఆవిడ వచ్చి రామదాస్ కీర్తనలు అవి గానం చేస్తోంది. చావల శ్రీనివాస్ వాయులిన మీద భవదీయుడు రామకృష్ణ ఈ కార్యక్రమానికి పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేస్తున్నారు. తెనాలిలోని ప్రగడ కోటయ్య నగర్లో వెంచేసి ఉన్న శ్రీ సీతారామ మందిరం నందు జరిగిన శ్రీరామనవమి ఉత్సవాల నేపథ్యంలో జరిగిన స్వామివారి కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు అన్నాబతుని శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివార్లకు శేష వస్త్రాలు అందించారు. స్థానిక ప్రగడ కోటయ్య నగర్లో వెంచేసి ఉన్న శ్రీ సీతారామ మందిరంలో శ్రీరామ నవమి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఆదివారం జరిగిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవానికి మాజీ శాసనసభ్యులు అన్నాబతుని శివకుమార్ పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివార్లకు శేష వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. తెనాలి బాలాజీరావుపేటలో గల శ్రీ పట్టాభిరామస్వామి వారి దేవస్థానంలో శ్రీరామ నవమి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఆదివారం జరిగిన కళ్యాణ మహోత్సవంలో ప్రత్యేకంగా స్వామివారికి గోటితో వలచిన తలంబరాలను వినియోగించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో గల శ్రీ పట్టాభిరామస్వామి వారి దేవస్థానంలో విశేషంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం జరిగింది. కళ్యాణ మహోత్సవంలో స్థానిక భక్తులు గోటితో ఒలిచిన తలంబ్రాలను వినియోగించారు. ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమంలో ఏలూరు కృష్ణప్రసాద్, రమాదేవి దంపతులు, జలగం రాఘవ, నగరాజ దంపతులు పాల్గొని పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. తదనంతరం తీర్థ ప్రసాదాలని అందజేశారు. జై శ్రీరామ్. మన తెనాలి పట్టణం రామస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ పరివార సమేత పట్టాభిరామస్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో వైభవంగా ప్రారంభమైనాయి. 3 రోజుల దీక్షగా జరిగేటువంటి ఈ ఉత్సవాల్లో ఈ రోజున స్వామివారికి రామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం, అలాగే రేపు ఉదయం సోమవారం విశేషంగా పట్టాభిషేక మహోత్సవం, అలాగే 8వ తారీఖు మంగళవారం స్వామివారికి రమా సత్యనారాయణ స్వామి వ్రతం, తానంతనం అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతోంది. తెనాల్లోని షరఫ్ బజార్లో శ్రీరామ నవమి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించిన భక్తులు భక్తి పారవస్యంతో తరించారు. స్థానిక షరఫ్ బజార్లోని శ్రీరామ నవమి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. కళ్యాణ మహోత్సవాన్ని ఉత్సవ కమిటీ మువ్వల సుబ్బారావు, దేవతి బాల దిలీప్, కుసుమ, బి సుధాకర్, కెఎం కొండలరావులు పర్యవేక్షించారు. ఈ సంవత్సరం శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని షరఫ్ బజార్లో నిర్వహించడంపై భక్తులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. రాముల వారి కళ్యాణం కన్నుల విందుగా 4 గంటలు కూర్చొని చక్కగా చేస్తున్నారు. అంతా స్వామివారి కైంకర్యంతో పూర్వ వైభవాన్ని ఇక్కడ షరఫ్ బజార్కి తీసుకొచ్చారు. భక్తులందరూ కూడా చాలా ఆనందదాయకంతో రాముల వారి కళ్యాణాన్ని తిలకిస్తున్నారు. అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. రాముడి దయతో అందరూ
కాగా స్థానిక గంగానంపేటలోని బాలాజీ కళ్యాణ మండపంలో శ్రీ సీతారాముల నవమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం శ్రీ సీతారామ నవమి ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం జరిగిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. సోమవారం స్వామివారి పట్టాభిషేకం ఉంటుందని, ఆ మరుసటి రోజు సత్యనారాయణ వ్రతం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. మా గంగానంపేట బాలాజీ కళ్యాణ మండపం ఇక్కడ హోల్సేల్ షాప్స్ గత 40 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం రంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం, రాములవారి కళ్యాణోత్సవం జరుపుతున్నాం. ఈ రోజున కళ్యాణము, రేపు స్వామివారి పట్టాభిషేకము, ఎల్లుండి సాయంత్రం 4 గంటలకి సత్యనారాయణ స్వామి వ్రతము, అన్నప్రసాదము వితరణ. కాబట్టి భక్తులందరూ వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదంగా చేయవలసిగా కోరుతున్నాం. ఇది తెనాలి మరొక రెండో భద్రాచలంగా పేరు ఉంది. ఈ తెనాలిని రెండో భద్రాచలంగా పిలుస్తున్నారు. ఇక్కడ దొంగరాముల గుడి ఆలయం ఉంది. అది రాత్రి ఆలయం కట్టించినాను బ్రిటిష్ వారి టైంలో. బ్రిటిష్ వారు చూసుకొని ఏమి చేయలేక ఇక్కడ స్వామివారికి దండం పెట్టుకొని వెళ్ళిపోయినారు. ఇక్కడ ఈరోజు కళ్యాణం జరుగుతుంది. రేపు పట్టాభిషేకం, ఎల్లుండి సాయంత్రం 4 గంటలకి సత్యనారాయణ నోము జరుగుతుంది. తెనాల్లోని డాక్టర్ జాఫర్ సాదిక్ బాషా ముస్లిం మైనారిటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో 15 మంది పేద ముస్లిం యువతుల వివాహాలకు సంబంధించి వస్తువులను వారి కుటుంబాలకు అందజేశారు. పట్టణంలోనూ పరిసర గ్రామాల్లో ఉన్న వారికి అందజేశారు. తెనాల్లోని చిండ్రావూర్ తోటలోని టిట్కో హౌస్ లో డాక్టర్ జాఫర్ సాదిక్ బాషా ముస్లిం మైనార్టీ ట్రస్ట్ చైర్మన్ ఆధ్వర్యంలో మున్నంగి, కొల్లిపర, దుగ్గిరాల, అంగలకుదురు, నందివెలుగు, ఇస్లాంపేట, ఆర్ఆర్ నగర్, చంద్రబాబు నాయుడు కాలనీలకు చెందిన 15 మంది పేద ముస్లిం యువతల వివాహాలకు సంబంధించి పెళ్లికి కావలసిన వస్తువులను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా షేక్ ఖలీల్ మాట్లాడుతూ 18 సంవత్సరాలుగా ముస్లింలకు చెందిన పేద యువతల వివాహానికి సంబంధించి వస్తువులను ఇవ్వటం జరిగిందని చెప్పారు. ఈ ఆదివారం 15 మంది ముస్లిం మైనార్టీ యువతల వివాహాలకు సంబంధించి 8 లక్షల విలువ గల వస్తువులను ఇవ్వటం జరిగిందని ఖలీల్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రియాజ్ ఖాన్, జిలాన్ ఖాన్, షేక్ రవూఫ్ హఫీజ్, షబ్బీర్ బాషా, షేక్ జానీ బాషా, షేక్ నఫీజ్, షేక్ అబ్బాస్, బి శ్యామ్, లక్ష్మీనారాయణ, ఇనయతుల్లా, పి రవి, దావూద్ పాల్గొన్నారు. సంవత్సరం దుల్హన్ పథకం కింద మరి పేద కుటుంబాలైనటువంటి ముస్లిం యువతులకు పెళ్ళిళ్ళకి మొత్తం 16 మందికి 8 లక్షల రూపాయలు మరి వస్తువులు బహుకరించడం అయింది. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మరి అన్ని కార్యక్రమాలు కూడా ట్రస్ట్ తరఫున చేశాం. భవిష్యత్తులో ఇంకా బాగా చేయాలని చెప్పి అనుకుంటూ మీ అందరి ఆదరణ కావాలని కోరుకుంటున్నాను. ఇది ఇలా ఉండగా తెలుగుదేశం పార్టీలో ఉన్న తాను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు షేక్ ఖలీల్ ప్రకటించారు. మరి త్రిపుల్ తలాక్ విషయంలో కానీ, ఇప్పుడు వక్ఫ్ చట్టంలో కానీ, వక్ఫ్ చట్టంలో ఉన్నటువంటి 22 మంది కమిటీ సభ్యుల్లో 10 మంది మాత్రమే ముస్లింలు, 12 మంది ముస్లిమేతరుల్ని పెట్టి, ముస్లిమేతరుల్ని చైర్మన్గా పెట్టి దాన్ని వక్ఫ్ ఆస్తుల్ని మొత్తం కేంద్ర ప్రభుత్వం తన తాబేదారుని దారదత్తం చేయడం కోసం లక్షల ఎకరాల భూమిని, వక్ఫ్ ఆస్తుల్ని కూడా సర్వనాశనం చేసే దిశలో ఈరోజు ప్రయాణం చేస్తుంది. దానికి మద్దతుగా మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ మరి కూటమి ప్రభుత్వం మరి అనుకూలంగా ఓట్లు వేసి ఆ తీర్మానాన్ని రాజ్యసభలో, లోక్సభలో గెలిపించారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో ముస్లింల మనుగడకే కష్టం కలిగించేటువంటి ఈ పరిస్థితులకి నిరసనగా నేను రాజీనామా ఇస్తున్నాను. స్వచ్ఛందంగా నా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి వాటికి తెలుగుదేశం పార్టీకి ప్రాథమిక సభ్యత్వాన్ని నేను రాజీనామా ఇస్తున్నాను. అదే రకంగా రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ చక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు రెయిన్బో బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని 2 టౌన్ సిఐ రాములు నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మంత్రి నాదెండ్ల మనోహర్ కు శుభాకాంక్షలు తెలిపారు.
స్థానిక గంగానంపేటలోని శ్రీచక్ర హాస్పిటల్లో రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పుట్టినరోజును పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ కె హరీష్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదినం సందర్భంగా హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో యువత స్వచ్ఛందంగా పాల్గొనడం సంతోషకరమని అన్నారు. రెయిన్బో బ్లడ్ సెంటర్ నిర్వాహకులు నవీన్ చక్రవర్తి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పుట్టినరోజును పురస్కరించుకుని నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం ద్వారా సమకూరిన బ్లడ్ను తలసీమియా వ్యాధితో బాధపడుతున్న రోగులకు అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమ్మిరి శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, పలువురు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మన తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి నాదెండ్ల మనోహర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ శ్రీచక్ర స్పెషాలిటీ హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. బ్లడ్ డొనేషన్ క్యాంప్లో మన మెగా అభిమానులు జనసేన నాయకులు అలాగే వీర మహిళలు, జన సైనికులు, యువత విరివిగా పాల్గొని ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. ఈరోజు మన మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారి పుట్టినరోజు సందర్భంగా మనందరం కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఈ బ్లడ్ డొనేట్ చేసి మనం చేసుకుందాము. తెనాల్లోని చెంచుపేటలో గల అంబియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ప్రథమ వార్షికోత్సవ వేడుకలు శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి 3 టౌన్ సిఐ రమేష్, విజ్ఞాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆర్ శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా పాల్గొని స్కూల్ యాజమాన్యానికి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక చెంచుపేటలోని అంబియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రథమ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అతిథుల చేత గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ను అందజేశారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం జరిగిన కార్యక్రమంలో సిఐ రమేష్, ప్రొఫెసర్ ఆర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మంచి ప్రణాళికలతో అంబియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ని యాజమాన్యం ప్రారంభించడం సంతోషకరమని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణ అలవరుస్తూ స్కూల్ యాజమాన్యం ముందుకెళ్లటం ముదావహమని అన్నారు. రానున్న రోజుల్లో స్కూల్ మరింత అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ ఇర్షాద్, డైరెక్టర్ సాల్మా, ప్రిన్సిపల్ వై లక్ష్మీ ప్రసన్న, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఫస్ట్ ఈ రోజున కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పిల్లల యొక్క తల్లిదండ్రులు అందరూ హాజరయ్యారు. మేనేజ్మెంటు, ప్రిన్సిపాల్, అదేవిధంగా స్టూడెంట్ యొక్క అచీవ్మెంట్స్ కూడా ఈ యొక్క కార్యక్రమంలో చర్చించడం జరిగింది. మా అంబియంట్ స్కూల్ మొదటి సంవత్సరం యాన్యువల్ డే జరుపుకోవడం జరుగుతుంది. అయితే మమ్మల్ని నమ్మి ఈ స్కూల్ ఈ మొదటి సంవత్సరం అయినా మమ్మల్ని నమ్మి జాయిన్ చేసిన ప్రతి తల్లిదండ్రులకు నా కృతజ్ఞతలు. ప్రతి విద్యార్థి భవిష్యత్తు చాలా అందంగా, ఆనందంగా, చాలా ఎదగాలని మేము చాలా కోరుకుంటున్నాము. అదే పిల్లోడు ఏమన్నా వాడిని కొట్టడం కానీ, ఒక పిల్లోడు ఉండగానే కొట్టాలని ఏ తల్లి కూడా భావించదులా. అలానే తండ్రి కూడా అదే ఒకగానోడు అబ్బాయి ఉన్నాడు వాడిని కొట్టమని చెప్పి కొట్టడంలా. మాస్టర్లు పిల్లల్ని కొట్టాలి. ఏ మాస్టర్ అయినా కొడితే ఏమైనా మాకు ఒక్కగానొక కొడుకు ఏమని ఇష్టాలు కాదు, మీరు కొడితే ఈ స్కూల్ కాదు ఇంకో స్కూల్ జాయిన్ చేస్తామని అంటున్నారు. అంటే ఆ పిల్లవాడికి ప్రెజర్ కలగాలి, వాడు చదవాలి, భయం ఉండాలి. మాస్టరు సరే ఈరోజు మ్యాథ్స్ చేయలేదంటే కొడతాడు, హోంవర్క్ చేయలేదంటే కొడతారు అనేది భయం ఉండాలి. ఆ భయము అనేది మీరు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి మాస్టర్లకి. ఎప్పుడైతే టీచర్లకి ఫ్రీ హ్యాండ్ ఇస్తారో వాళ్ళు కూడా కంట్రోల్ చేస్తారు, డిసిప్లిన్ క్రియేట్ చేస్తారు. అంటే మనం తల్లిదండ్రులు
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకలు, పలుచోట్ల నిర్వహించిన రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, పక్కదారి పడుతున్న ప్రజా పంపిణీ వ్యవస్థను సరైన మార్గంలో పెట్టిన మంత్రి నాదెండ్ల మనోహర్ కు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు. ప్రధాన దేవాలయంలో నేత్రపర్వంగా సాగిన శ్రీ సీతారామచంద్రుల వారి కళ్యాణ మహోత్సవాలు. కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు తరలివచ్చిన భక్తజనం. శ్రీ సీతారాముల వారి ఆశీస్సులతో పాడి పంటలు సౌభాగ్యం, మన ప్రాంతం అభివృద్ధి చెందాలన్న మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. పలుచోట్ల జరిగిన సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న అన్నాబత్తుని. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.